పామాయిల్ పత్తిపై దిగుమతి సుంకం పెంచాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం అప్పారావుపేట ఆయిల్ పామ్ ఫ్యాక్టరీలో పామాయిల్ రైతుల ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి తుమ్మల పాల్గొన్నారు. ఆయిల్ పామ్ ఫ్యాక్టరీలు 3 లక్షల మెట్రిక్ టన్నుల మైలురాయిని చేరడంతో ఫ్యాక్టరీ ఉద్యోగులను మంత్రి సత్కరించారు. అలాగే అత్యధిక దిగుబడులు రాబట్టిన పామాయిల్ రైతులను సైతం ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి తుమ్మల పామాయిల్కు 25,000 మద్దతు ధర ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే జారే ఆదినారాయణ, కలెక్టర్ జితేష్, ఆయిల్ ఫెడ్ చైర్మన్ పాల్గొన్నారు. మొన్న మీరు ప్రకటించినటువంటి పత్తి దిగుమతి వల్ల మీరు ఇంపోర్ట్ డ్యూటీ తీసేయటం మూలాన భారతదేశ పత్తి రైతుకు నష్టం జరుగుతుంది. పామాయిల్ యొక్క ఇంపోర్ట్ డ్యూటీని తగ్గించడం మూలాన భారతదేశ పామాయిల్ రైతుకి నష్టం జరుగుతుంది. అదే పదే పదే కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నా వాటిని మళ్ళీ యథాతథ స్థితిలో పెడితే మనకి ఇంపోర్ట్ డ్యూటీని మీరు పెంచగలిగితే మన రైతాంగానికి ఆదాయంతో పాటు మన ఇతర దేశాల యొక్క సరుకుల మీద మనం ఆధారపడకుండా బతికే అవకాశం స్వతంత్రంగా వస్తుంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం త్వరగా దాన్ని ఆలోచన చేయమని చెప్పి అడుగుతాం.